రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఏమైంది? రోజులు మారిపోవడం అంటే ఇదేనా? ఫస్ట్ టెస్ట్ లో మనం గెలిచాం, 280 పరుగుల తేడాతో గెలిచాం. అయితే ఈ ఆనందం మనకు కొద్దిసేపే ఉంది. కొంచెం లోతుగా ఆలోచించాము అంటే టీమిండియా మోడర్న్ లెజెండ్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అయితే ఒక టెస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అవడం పెద్ద మ్యాటరా? ఇంకొక టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడతారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనం చూడాల్సింది ఆపోజిట్ కంట్రీని. మనం ఆడింది బంగ్లాదేశ్ తో. ఈ టెస్టులు గెలవడం ఖాయం. మనం కాకుండా బంగ్లాదేశ్ గెలిచే అవకాశాలు 0.01% మాత్రమే ఉన్నాయి. మరి అలాంటి టైంలో మన సూపర్ బ్యాట్స్మెన్స్ పైన అందరికీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. చాలా కాలం గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ టెస్ట్ మ్యాచ్ ను వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేసుకొని మంచిగా రన్స్ కొడతారు, సెంచరీలు నమోదు చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వాళ్ళు క్రీజ్ లో ఎక్కువ సేపు కూడా నిలబడలేకపోయారు. ఏదో పెద్ద టీమ్ తో ఆడుతున్నట్టు త్వరగా పెవిలియన్ చేరిపోయారు. ఇదే చాలా మంది ఫ్యాన్స్ ని బాధిస్తోంది. మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్స్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నప్పుడు ఈ ఇద్దరు నిలబడి మ్యాచ్ ను చిటికె వేసినంత ఈజీగా ఆడించేస్తారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు పెవిలియన్ లో కూర్చొని చూస్తూ ఉంటే జూనియర్ ప్లేయర్స్ ఆడి మ్యాచ్ ను గెలిపించారు. ఇది కూడా ఒక రకంగా ఫ్యూచర్ పరంగా చాలా మంచిదే. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఈ ఇద్దరి కెరియర్స్ గురించి. అంటే ఇప్పుడే T20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నది టెస్ట్ మరియు వన్డే మాత్రమే. వన్డే మ్యాచ్లు సంవత్సరానికి 6-7 మ్యాచ్లు కూడా కనిపించట్లేదు. కాబట్టి ఇక టెస్టుల్లోనే వీళ్ళ పవర్ ఏంటో చూపించాలి. రోహిత్ శర్మ WTC ఫైనల్ ట్రోఫీ అందుకోవాలి. విరాట్ కోహ్లీ 100 సెంచరీలు చేయాలి అంటే టెస్ట్ ఫార్మాట్ లో దుమ్ము దులపాలి. మరి ఇలాంటి టైంలో ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్ కొంచెం నిరాశ కలిగిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ తో ఫస్ట్ టెస్ట్ కు ముందు అందరూ ఒకటే అనుకున్నారు, ఎన్ని రికార్డులు బద్దలవుతాయి, విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు చేస్తాడు, రోహిత్ శర్మ ఎన్ని సిక్స్లు కొడతాడు, ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపించాయి. బట్ ఈ ఇద్దరు ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయారు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మనం ఆడింది బంగ్లాదేశ్ తో మాత్రమే. నెక్స్ట్ పెద్ద టీమ్స్ తో ఆడతాం. మరీ ముఖ్యంగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది. ఆ టైం లోపు ఈ ఇద్దరు సూపర్ ఫామ్ లోకి రావాలి. ఎందుకంటే ఈసారి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియాలో కాదు, ఆస్ట్రేలియాలో జరగబోతోంది. సరే, బార్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఇంకొకసారి WTC ఫైనల్ కి వెళ్ళాం అనుకుందాం. అక్కడ కూడా ఇలాంటిది రిపీట్ అయితే, ఇంకొకసారి కప్పు చేజారిపోతే, ఎందుకంటే ఇప్పుడంటే చిన్న టీం కాబట్టి జూనియర్ ప్లేయర్స్ కొంచెం కాన్ఫిడెంట్ గా ఆడతారు. కానీ WTC ఫైనల్ అంటే ఖచ్చితంగా ఆపోజిట్ టీం పెద్దదే ఉంటుంది, ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మన సీనియర్ ప్లేయర్స్ కూడా చేతులు ఎత్తారు అనుకోండి, పరిస్థితులు తారుమారైపోతాయి. కాబట్టి సెకండ్ టెస్ట్ లో కొంచెం టైం తీసుకొనైనా ఈ ఇద్దరు క్రీజ్ లో టైం స్పెండ్ చేసి ఎక్కువ పరుగులు చేయాలని కోరుకుందాం. ఇప్పుడు టీమిండియా గేమ్ ప్లాన్ ఇదే అయి ఉండాలి. ఈ ఇద్దరి దగ్గర నుంచి పరుగులు తెచ్చుకోవాలి. మరి గంభీర్ ఈ ఇద్దరిని సెకండ్ టెస్ట్ కోసం ఎలా ప్రిపేర్ చేస్తారో తెలిసిపోతుంది ఇంకొన్ని రోజుల్లో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.